కడప రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే సార్, మీరు కూడా కడప ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి, అవినాష్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా గెలిచారు. వైఎస్ఆర్సీపీ 11 ఎమ్మెల్యే స్థానాలకి పడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి చేత రిజైన్ చేయించి మరలా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. కడప పులివెందుల నుంచి విజయమ్మ గారిని ఎమ్మెల్యేగా పెట్టబోతున్నారు అనేటువంటి టాక్ ఒకటి నడుస్తుంది. దీంట్లో వాస్తవం ఉందంటారా? అసలు ఇలాంటి టాక్ వైఎస్ఆర్సీపీలో నడుస్తుందా? దీనికి సంబంధించి నేను ఈ రోజు మార్నింగ్ లేసి ఎక్కడో చదివానబ్బా. అంటే నాకున్న పరిచయాలతో, అంటే నాకు పార్టీలో గాని కొన్ని పరిచయాలు అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం మాట్లాడుతూ ఉంటాము. ఎక్కడ ఈ విషయం డిస్కషన్ కి అయితే రాలేదు, ఆ ఆలోచన కూడా లేదు. నాకు తెలిసి ఇవన్నీ ఊహాగానాలే తప్పితే అందులో వాస్తవాలు లేవు. అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వకూడదు అంటే ముందే డిసైడ్ అయ్యేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా డిసైడ్ అవ్వాల్సింది ఏం లేదు. అండ్ అసెంబ్లీకి వెళ్ళకూడదు అంటే దానికి పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళను అంటే సరిపోద్ది. నన్ను అడిగితే ఆ పాయింట్ మీద అసెంబ్లీకి వెళ్ళకపోతేనే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, అసెంబ్లీకి వెళ్ళాలి, మన గొంతు వినిపించాలి, మన బాణీ వినిపించాలి అంటారు. సరే, 11 మంది వినిపించారు అనుకుందాం. అంటే ఆ 11 మంది వినిపించేది ఆ 11 నియోజకవర్గాలకే సరిపోద్ది కదా. మరి మిగతా 164 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాణీ వాణి ఎవరు వినిపిస్తారు అసెంబ్లీలో? లేదు కదా. సో ఇప్పుడు ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం వచ్చేది 11 నియోజకవర్గాలకే కదా. అది బయట నుంచి మనం పోరాడచ్చు. ప్లస్ అసెంబ్లీకి వెళ్ళినా అక్కడ కక్ష తీర్చుకోవడానికి లేకపోతే ఇంకొక దానికే వాళ్ళు ఉపయోగిస్తారు తప్పితే మనకు మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఇస్తారు. నెంబర్ ఆఫ్ అవర్స్, మనకు మాట్లాడే నెంబర్ ఆఫ్ మినిట్స్ మాట్లాడే అవకాశం చాలా తక్కువ వస్తుంది. మనకు ఇది చాలా చాలా తక్కువే తప్పితే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారన్న హోప్స్ అయితే నాకు లేవు. అండ్ ప్రతి నిమిషము వాళ్ళు అవమానించడానికో లేకపోతే హేళన చేయడానికో వాడుకుంటారు తప్పితే ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఓకే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు 2 గంటలు టైం ఇద్దాం, లేకపోతే ఇంకొకరికి 3 గంటలు టైం ఇద్దాం అని ఆలోచించే ఆ మైండ్ సెట్ అయితే వాళ్ళకి లేదు. సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, అవును ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి పోవడానికి కదా, పోవాలా అదేంటే మన పార్టీ వాళ్ళు, అంటే మా పార్టీ వాళ్ళు కొందరు అడగొచ్చు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది కదా, సానుభూతి ఏది అంటారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వెళ్ళకపోవడమే మంచిది అన్నది నా అభిప్రాయం. అమ్మర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క విలువైన విశ్లేషణ అనేక అంశాలకు సంబంధించి మా మీడియా ద్వారా మా ప్రేక్షకులందరికీ అందించినందుకు. ఇదండి డాక్టర్ ప్రదీప్ చింత గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.